अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन अम्मा बाद। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరిమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనము ఇస్లాంలో జనాజా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం హదీస్ వివరాల సంక్షిప్త బోధన. హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పలుకు లేదా ఆయన ఎదుట ఆయన అనుమతి పొందిన పలుకు లేదా కార్యం. హదీసు 5 రకాలు: మర్ఫూ, ముతవాతిర్, మౌఖూఫ్, మఖ్తూ, అహాద్. మర్ఫూ ఏదైనా హదీసును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహాబీ అంటే అనుచరుడు స్వయముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరుతో సహా తెలిపితే అది మర్ఫూ అవుతుంది. ముతవాతిర్ ఒక హదీసు యొక్క ఉల్లేఖకుల సంఖ్య ప్రతి కాలంలోనూ అత్యధికముగా ఉండి వారు అసత్యం పలుకలేనంత ఆధిక్యతలో ఉంటే ఆ హదీసు ముతవాతిర్ అవుతుంది. 3. మౌఖూఫ్ ఎవరైనా సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రస్తావన లేకుండానే ఏదైనా హదీస్ తెలిపినా లేదా తన అభిప్రాయం వ్యక్తపరిచినా అది మౌఖూఫ్ అవుతుంది. 4. మఖ్తూ ఎవరైనా తాబీ ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుసరి శిష్యుడు ప్రవక్త మరియు సహాబీను ప్రస్తావించకుండా ఏదైనా హదీస్ తెలిపినా లేదా తన అభిప్రాయం వ్యక్తపరిచినా అది మఖ్తూ అవుతుంది. 5. అహాద్ ఒక హదీసును పేర్కొనే వారి సంఖ్య ముతవాతిర్ను పేర్కొనే వారి సంఖ్య కంటే తక్కువగా ఉంటే అటువంటి హదీసు అహాద్ అనబడతాయి. అహాద్ 6 రకాలు: మష్హూర్, అజీజ్, గరీబ్, మక్బూల్, గైర్ మక్బూల్, జయీఫ్. మష్హూర్ ఒక హదీసును పేర్కొనేవారు ప్రతి కాలంలోనూ 2 కంటే ఎక్కువగా ఉంటే అది మష్హూర్ అవుతుంది. అజీజ్ ఒక హదీసును పేర్కొనేవారు ఏ కాలంలోనైనా కనీసం 2 కంటే 2 ఉంటే అది అజీజ్ అవుతుంది. 3. గరీబ్ ఒక హదీసును పేర్కొనేవారు ఏ కాలంలోనైనా ఒక్కరే ఉంటే అది గరీబ్ అనబడుతుంది. గరీబ్. మక్బూల్ ఒక హదీసును పేర్కొనేవారి సత్యసంధత ఆమోదితమై ఉంటే ఆ హదీస్ మక్బూల్ అనబడుతుంది. గైర్ మక్బూల్ ఒక హదీసును పేర్కొనేవారి సత్యసంధత అనుమానాస్పదంగా ఉంటే ఆ హదీసు గైర్ మక్బూల్ అనబడుతుంది. 6. జయీఫ్ ఏదైనా హదీస్ సహీ మరియు హసన్ హదీసుల నియమాలకు తగనిదై ఉన్న హదీస్ పేర్కొనేవారి వరుస నుండి ఏ ఒక్కరైనా లోపించినా లేదా హదీస్ పేర్కొనేవారిలో ఎవరైనా నిందితుడు ఉన్నా అటువంటి హదీస్ జయీఫ్ బలహీనమైనది అనబడుతుంది. హదీస్ మక్బూల్ 2 రకాలు: సహీ, హసన్. సహీ ఒక హదీసును పేర్కొనేవారు నమ్మదగిన వారు, దైవభక్తి గలవారు, విశ్వసించదగిన వారు, మంచి జ్ఞాపక శక్తి గలవారు ఉంటే ఆ హదీసును సహీ అనబడుతుంది. హసన్ ఏదైనా హదీసును పేర్కొనేవారు నమ్మదగిన వారు, దైవభక్తి గలవారు, విశ్వసించిన వారి ఉండి వారు జ్ఞాపక శక్తి గలవారి ఉండి జ్ఞాపక శక్తి అంత బాగా లేకపోతే ఆ హదీస్ హసన్ అనబడుతుంది. సహీహ్ 7 రకాలు: హదీస్ గ్రంథకర్తలైన బుఖారీ మరియు ముస్లిం ఇద్దరు పేర్కొన్న హదీస్ దీన్ని ముత్తఫక్ అలైహ్ అంటారు. ఇది సర్వసత్య ఉత్తమ హదీస్ అవుతుంది. 2. ఒక్క బుఖారీ మాత్రమే పేర్కొన్న హదీసు. 3. ఒక్క ముస్లిం హదీస్ గ్రంథకర్త ముస్లిం గారు మాత్రమే పేర్కొన్న హదీసు. 4. ఒక హదీసు బుఖారీ మరియు ముస్లిం ఇద్దరి నిబంధనల ప్రకారం దాన్ని వారిద్దరూ తప్ప ఇతరులు పేర్కొంటే దాని స్థానం 4. ఒక హదీసు బుఖారీ నిబంధనల ప్రకారం ఉండి
బుఖారీ కాక వేరే ముహద్దిస్ ఎవరైనా దాన్ని పేర్కొంటే అది 5వ స్థానానికి చెందినదై ఉంటుంది. 6. ఒక హదీస్ ముస్లిం నిబంధనల ప్రకారం ఉండి ముస్లిం కాక వేరే ముహద్దిస్ ఎవరైనా దాన్ని పేర్కొంటే అది 6వ స్థానానికి చెందినదై ఉంటుంది. 7. బుఖారీ మరియు ముస్లిం తప్ప ఇతర ముహద్దిసీన్లు బలపరిచి పేర్కొన్న హదీస్ గైర్ మక్బూల్ మరియు జయీఫ్ ఒకే రకంలో పేర్కొనబడతాయి. అది 7 రకాలు. ముఅల్లఖ్ ఒక హదీసును పేర్కొనే వారి కాల పరంపరలో ప్రారంభ దశలోని వారు లుప్తం చేయబడితే అది ముఅల్లఖ్ అనబడుతుంది. మున్ఖతి ఏదైనా ఒక హదీసును పేర్కొనే వారి కాల పరంపరలో ఒకరు లేదా ఒకని కంటే ఎక్కువ మంది వివిధ దశల నుండి గుప్తం చేయబడితే ఆ హదీసు మున్ఖతి అనబడుతుంది. ముర్సల్ ఏదైనా హదీసును పేర్కొనే వారి కాల పరంపరలో చివరి గుప్తం చేసే అనగా సహాబా గారి ప్రస్తావన లేకుండానే హదీస్ పేర్కొంటే అది ముర్సల్ అవుతుంది. మోజల్ ఏదైనా హదీసును పేర్కొనే వారి కాల పరంపరలో మధ్య నుండి కనీసం 2 లేదా ఎక్కువ మంది గుప్తం చేయబడితే అది మోజల్ అవుతుంది. 5. మౌజూ ఏదైనా హదీసును పేర్కొనేవాడు హదీసుల విషయంలో అసత్యం పలుకువాడని నిరూపించబడితే అతను పేర్కొనే వచనం హదీసే మౌజూ అనబడుతుంది. మత్రూక్ ఎవరైనా హదీసులను పేర్కొనేవాడు అసత్యం పలుకువాడని తెలుసుగాన హదీసుల విషయంలో అతను అసత్యం పలకటం నిరూపణ కాకపోతే అతను పేర్కొనే హదీస్ మత్రూక్ అవుతుంది. మున్కర్ ఎవరైనా హదీస్కు పేర్కొనేవాడు వెర్రిగలవాడు లేదా హదీసులను కల్పించి పలికేవాడైతే అతను పేర్కొనే హదీస్ మున్కర్ అవుతుంది. మిత్రులారా, ఇవి హదీస్ యొక్క మనం వాటిని ఎలా స్వీకరించాలి, తిరస్కరించాలి, హదీసు వివరాల సంక్షిప్త బోధన. అందువల్ల మనం ఏదైనా హదీసును మనం చదివే ముందు దాని క్రింద ఉన్న దాని గురించి బ్రాకెట్లో ఉంటుంది. సహీ, మత్రూక్, మోజల్ ఇవన్నీ ఉంటాయి. అది చూసి మనం దాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా పారిభాషిక పదాలు. సహీ స్వచ్ఛ సత్య హదీసులు గల గ్రంథం. ఉదాహరణకు బుఖారీ, ఖురాన్ షరీఫ్ తర్వాత స్థానం స్వచ్ఛ సత్య ప్రవచనాల్లో బుఖారీకి దొరుకుతుంది. తర్వాత ముస్లిం పేరు వస్తుంది. కావున సహీహైన్ అనగా స్వచ్ఛ సత్య ఆధారపూరిత హదీసులు గల 2 గ్రంథాలు బుఖారీ మరియు ముస్లిం. సిహా సిత్తా సత్య హదీసులు గల 6 గ్రంథాలు సహీ బుఖారీ, సహీ ముస్లిం, అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్ను మాజా. వాటిలో అధిక హదీసుల స్వచ్ఛమైనవి కాబట్టి మొదటి రెంటితో పాటు చివరి 4 కూడా సిహాసిత్తా అనబడతాయి. జామే ఇస్లాం యొక్క సర్వాంశాలు, విశ్వాస విషయాలు, ఆదేశాలు, తఫ్సీర్, స్వర్గం, నరకం మొదలైనవి సమకూర్చబడిన గ్రంథం జామే అనబడుతుంది. ఉదాహరణకు జామే తిర్మిజీ. సునన్ ఇస్లాం యొక్క ఆదేశాచారాలు మాత్రమే పేర్కొనబడిన గ్రంథం సునన్ అనబడుతుంది. ఉదాహరణకు సుననే అబూ దావూద్. ముస్నద్ సహాబీలు పేర్కొన్న హదీసులు వారి పేర్ల వరుస క్రమంగా పేర్కొనబడిన గ్రంథం ముస్నద్ అనబడుతుంది. ఉదాహరణకు ముస్నద్ అహ్మద్. ముస్తఖ్రజ్ ఒక గ్రంథంలో పేర్కొనబడిన హదీసులను వేరే ఆధారాలతో పేర్కొంటే ఆ వేరే ఆధారాలు గల హదీసుల గ్రంథాన్ని ముస్తఖ్రజ్ అంటారు. ముస్తఖ్రజ్ లిల్ ఇస్మాయిల్ అలల్ బుఖారీ. ముస్తద్రక్ ఒక హదీసు గ్రంథకర్త తాను నియమించిన నిబంధనల ప్రకారం ఉన్న కొన్ని హదీసులను తన గ్రంథంలో పేర్కొనకపోయిన వేరే గ్రంథకర్త వాటిని పేర్కొంటే అతని గ్రంథం ముస్తద్రక్ అనబడుతుంది. అంటే ముస్తద్రక్ హాకిం అనబడుతుంది. సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
మతంలో ప్రతి కల్పిత కార్యం బిదత్ అవుతుంది. ప్రతి బిదత్ మార్గభ్రష్టత్వం అవుతుంది. ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికే తీసుకుపోతుంది. గ్రంథకర్త అబూ నయీం ఈ హదీసును హిలియా అను గ్రంథంలో పేర్కొని అది స్వచ్ఛ సత్య హదీసు అని రూఢీపరిచారు. మిత్రులారా, మనము ముస్లింలము అంటే ఇస్లాం ప్రకారం జీవించేవాళ్ళం. మనలో ప్రతి ఒక్కరూ ధార్మిక విద్య నేర్చుకోవాలి. ధార్మిక విద్య నేర్చుకున్న పుణ్యమే, దాన్ని ఆచరించిన పుణ్యమే, దాన్ని ఇతరులకు అందజేసిన పుణ్యమే. అల్లాహ్ మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.